అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం। మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్। కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు సిటీ కాంగ్రెస్ ఆఫీసులో ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అవసరాన్ని బట్టి సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, బీఆర్ఎస్ నాయకుల తీరుపై ఖండన వ్యక్తం చేస్తున్నామని, ప్రజలకు మాపై నమ్మకం ఉందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు తప్పక నెరవేరుస్తుందని చెప్పి అన్నారు। ఆయన మాటల్లోనే విందాం। ఈ సందర్భంగా వీరితో పాటుగా పలువురు సిటీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొనడం జరిగింది। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి। ప్రజా పాలన ద్వారా ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్నటువంటి చిత్తశుద్ధితోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది। 5 గ్యారంటీలలో ఇప్పటికే ఉచిత బస్సు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 గ్యాస్ సిలిండర్, ఇవన్నిటిని కూడా ఈరోజు అమలు పరుస్తూ ఉంటే ఓర్వలేక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు। ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తా ఉన్నా। గత 10 సంవత్సరాలుగా ప్రజలను వంచి మోసం చేసి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం గతంలో మీ ప్రభుత్వం అయితే, నియంత పాలన ద్వారా మరి ప్రజలను పాలకులు కలవకుండా ఒక దర్బార్ లాగా, కేసీఆర్ అనేటువంటి ఒక రాజులాగా వ్యవహరించి నియంత పాలన నడిపిస్తే దానికి కొమ్ము కాసినటువంటి నాయకులు ఈరోజు ఉనికి కోసం, బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంది అని చెప్పుకోవడం కోసం, ఉనికి కోసం ఏది పడుతుంది మాట్లాడితే సహించేది లేదని చెప్తా ఉన్నాం। ఇవాళ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మా మంత్రులు కావచ్చు, మా ముఖ్యమంత్రి కావచ్చు, నిరంతరం ప్రజాపాలన కోసం పరితపించి పనిచేస్తూ ఉన్నారు। ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యని వాళ్ళు, దళిత బంధు ఇస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు, ఇట్లా వందల హామీలు ఇచ్చి ఏ హామీ నెరవేర్చక 2 సార్లు పార్లమెంటు, మొన్న అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో బండకేసి కొట్టినప్పటికి కూడా ఇంకా బుద్ధి రాకుండా కాంగ్రెస్ ప్రజాపాలన మాట్లాడుతూ ఉన్నారు। ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విమర్శించడం మాని, గతంలో మీ నాయకుడు కేసీఆర్ వ్యవహరించిన తీరుకు ఇప్పుడున్నటువంటి పాలనకు బేరీజ్ చేసుకోమని చెప్తా ఉన్నాం। గత నియంత పాలన ఎట్లుండే, ఈరోజు ప్రజాపాలన ఎట్లుంది బేరీజ్ చేసుకోమని చెప్తా ఉన్నాం। రేషన్ కార్డులు ఇవ్వలేదని మాట్లాడతారు, ఇంకేమో మాట్లాడతారు। 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన పాలన గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన। తప్పకుండా రేషన్ కార్డులు ఇస్తాం, తప్పకుండా అన్ని ఆర్జీలను, ప్రజాపాలన వచ్చినటువంటి ప్రతి దాన్ని పరిశీలిస్తాం। ఎన్నికల కోడ్ మొన్నటి వరకు ఉంది కాబట్టి కొంత ముందుకు జరగనటువంటి పరిస్థితి ఉంటే మీ ఉనికి కోసం ఈరోజు మాట్లాడడం అంటే పద్ధతి కాదని చెప్తా ఉన్నాం। ఎందుకు ఇవ్వలే 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు? మిమ్మల్ని అద్దన్నాడా? ఇవాళ బాగా మాట్లాడుతాను, ఎందుకు ఇవ్వలే? గతంలో ఇచ్చినట్టు హామీలు ఎందుకు నెరవేర్చలే? ఒక డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలే? ఏది ఇయ్యనోడు ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఏది పడుతుంది మాట్లాడుతా అంటే చూస్తూ ఊరుకోము। మీ చరిత్రలు, మీ మాట్లాడేటువంటి చరిత్ర మేము బయటకు తీస్తే కబడ్దారని చెప్తా ఉన్నాం, ఓపిక పడుతూ ఉన్నాం। ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని బండకేసి కొట్టారు,
అసలు పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అనేది కనిపించకుండానే పోయింది. అయితే మేము కూడా కనిపించకుండా పోతామని చెప్పి ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏది మాట్లాడినా ప్రజలను మిమ్మల్ని ఇలా నమ్మే పరిస్థితులు లేరు. బీఆర్ఎస్ పార్టీ అనేది అది ముగిసిన అధ్యాయం అయిపోయింది, దాని దుకాణం బంద్ అయిపోయింది. మళ్ళీ ఏదో మేము ఉన్నామని అనిపించుకోవడానికి మాట్లాడుతా అంటే కలవదు. తప్పకుండా మా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఇలా ఇక్కడ ప్రజలకు ఏం అవసరమో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు. తప్పకుండా సమీక్ష చేసి అన్నిటినీ కూడా పరుగులు ఎత్తించడం జరుగుతుంది. మీకు ఇంకా 5 సంవత్సరాలు కాదగా 20 సంవత్సరాలైనా మళ్ళీ మీ పాలన కావాలని చెప్పి ప్రజలు కోరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నియంతను ఎప్పుడు కూడా ప్రజలు స్వాగతించరు. నియంత పాలన ఎప్పుడు కూడా ప్రజలు కోరుకోరు. గత 5 సంవత్సరాలుగా మీ నియంత పాలన ఏ విధంగా ప్రజలు అనుభవించిండ్రు, గత 10 సంవత్సరాలుగా అనుభవించిండ్రు. కాబట్టి పగటి కళలు కానీ